వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. రియల్ ఎస్టేట్లో కూకట్పల్లి కేపీహెచ్పి ఎంత ఫాస్ట్గా అభివృద్ధి చెందాయో మనమైతే చూస్తాము. సో అలాగే ఫాస్ట్గా మరి ఇంకా పలు ఏరియాలు కూడా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, కూకట్పల్లి కేపీహెచ్పి ఈ పలు ఏరియాల్లో ఎంత ఫాస్ట్గా అభివృద్ధి చెందాయో మనమైతే చూసాము రియల్ ఎస్టేట్లో. సేమ్ అలాగే ఇప్పుడు ఏ ఏరియాస్ అభివృద్ధి చెందుతున్నాయంటే ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేమ్ అలాగే మనకి ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది అంటే ఎలాంటి ఏరియాలు సజెస్ట్ చేస్తారు? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టినా బంగారం, పట్టిందల్లా బంగారం అనే డైలాగ్ ఉంది. సో మీరు రియల్ ఎస్టేట్ స్థిరాస్తి, రోటీ కపడా మకాన్, తిండి బట్ట గూడు, ఈ మూడు లేకుంటే ఇక్కడ ఉన్న ఏ ముగ్గురు మనుషులు బతకలేరు అవునా. సో రియల్ ఎస్టేట్లో అయితే ముఖ్యంగా మనం గమనించి గత 10 సంవత్సరాల్లో వాయుభాగం అంటే వెస్ట్ జోన్ అనేది బాగా పెరిగింది. ఎందుకంటే ఆ వెస్ట్ జోన్ అనేది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇప్పుడు ఉన్న 4 దిక్కుల్లో చూస్తే వెస్ట్ జోన్ అనేది బాగా డెవలప్ అయింది. నియోపాలిస్ కానీ, కోకాపేట్ కానీ, రోడ్లు కానీ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, గట్టుపోతే నల్లగండ్ల, కోకాపేట్, నార్సింగి ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు. అందుకనే ఎకరం 100 కోట్లకు వెళ్ళింది. ఈ 100 కోట్లు మనకు తబ్బిబ్బవుతుంటే బాంబేలో నిన్న కాక మొన్న 840 కోట్లు పర్ ఏకర్ వెళ్ళింది. 840 కోట్లు పర్ 1 ఏకర్. నరీమన్ పాయింట్ ముంబైలో అది ఎవరు ఊహించలేదు. సకానికి సగం రేటు ఎక్కువ ఇచ్చుకున్నారు ఆర్బీఐ. దాని గురించి సపరేట్ మాట్లాడదాం మనం. సో ఇక్కడికి వచ్చేసరికి వెస్ట్ జోన్లో అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఏమైందంటే నార్త్ జోన్కి వెళ్తుంది, కొద్దిగా సౌత్ జోన్కి వెళ్తుంది. సౌత్ జోన్ కూడా ఎస్టాబ్లిష్. నార్త్ జోన్ అంటే ఏంటి? మేడ్చల్ హైవే. మేడ్చల్ హైవే అనేది కొంపల్లి, మేడ్చల్ ఇవన్నీ కూడా ఆ రోడ్లో వస్తాయి నార్త్ సైడ్. అక్కడ మెయిన్ అట్రాక్టింగ్ పాయింట్ అంటే 2-3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే షామీర్పేట్ లేక్, అది ఫ్యూచర్లో టూరిస్ట్ పాయింట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే రిసార్ట్స్ అనేది ఆ రోడ్లో బాగున్నాయి. అలంకృత, సెలబ్రిటీ, చాలా రిసార్ట్స్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. సో రానున్న రోజుల్లో కుక్కట్పల్లి కేపీహెచ్ ఇప్పుడు కూడా కేపీహెచ్బి హౌసింగ్ బోర్డు జేఎన్టీ దగ్గర బోత్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ రెండు అభివృద్ధి చెందుతున్నాయి. ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఉన్న గ్యాప్లన్నీ ఫిల్ అయిపోతున్నాయి. కమర్షియల్ కూడా ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే రెసిడెన్షియల్ ఉన్న దగ్గర కమర్షియల్ ఉండాలి, క్లాస్ ఉన్న దగ్గర మాస్ ఉండాలి, రెసిడెన్షియల్ ఉన్న దగ్గర కమర్షియల్ ఉండాలి, రెసిడెన్షియల్ ఉండాలి. ఓకే. సో కుక్కట్పల్లి ఎంత పెరిగినా ఇంకా పెరుగుతూనే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ దాంతోపాటు ఇప్పుడు ఈ వెస్ట్ జోన్ పోలిస్తే నార్త్ జోన్లో కానీ, ఈస్ట్ జోన్లో కానీ కొద్ది తక్కువే. అప్రిషియేషన్ అనేది కూడా అంత ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే అనుకున్నంత రానిలేదు. కొన్ని డెవలప్మెంట్స్ అయినప్పటికీ ఫార్మా ఇండస్ట్రీస్, బయోఫార్మా, ఆ కొన్ని కంపెనీలు షామీర్పేట రోడ్లో వచ్చాయి. సో దానివల్ల కొద్దిగా ఉంది. బట్ ఆవాల్సినంత ఇప్పుడు కోంపల్లి ఇండస్ట్రియల్ కైట్స్ అని సో కొన్ని డిక్లేర్ చేశారు. కేటీఆర్ గారు ఉన్నాడు, అంతమంది ఉన్నాడు. కానీ ఊహించినంత జంప్ అనేది రాలేదని వాస్తవం. రియల్ ఎస్టేట్లో వెస్ట్ జోన్లో వచ్చినంత ఏ జోన్లో కూడా రాలేదు. రావడానికి ఇంకో టైం పడుతుంది. కానీ ఇప్పుడు వెస్ట్ జోన్ ఆల్మోస్ట్ థిక్లీ పాపులేటెడ్ అయిపోయింది, బాగా సాచురేటెడ్ అయిపోయింది. కాబట్టి పబ్లిక్ నుంచి వేరే ప్రాంతాలు ఎత్తుక్కుంటున్నారు. సో అందులో ఒక ప్రాంతమే నార్త్ సైడ్, నార్త్ హైదరాబాద్, కొంపల్లి, మేడ్చల్, సుచిత్ర అవన్నీ వస్తాయి రోడ్లో. ఈస్ట్ సైడ్ కూడా విజయవాడ హైవే, సాగర్ హైవే, వరంగల్ హైవే సైడ్ కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో అటుపక్క కూడా ఉప్పల్ దాటి ఇటు తుక్కుగూడ దాటి కందుకూరు, ముచ్చర్ల, కర్తాల్, అమంగల్, కలవకుర్తి ఆ రోడ్డు, సో ఉప్పల్, చౌటుప్పల్, రామోజీపురం సర్దార్ ఇవన్నీ కూడా ప్రణాళికలు. అంత ముందున్న గత ప్రభుత్వం ఏంటంటే వెస్ట్ జోన్లో ట్రై చేశారు, అక్కడ డెవలప్ చేశారు. ఈ గవర్నమెంట్ అంటే కొద్దిగా లేట్ అవుతుంది మాట వాస్తవమే. లేట్ అయినా మొత్తం తెలంగాణ స్టేట్లో నెక్స్ట్ 25 yearsకి తెలంగాణ ప్లాన్, స్టేట్ ఎలా ఉండాలి, సిటీ ఎలా ఉండాలి అనేది చాలా మంచిగా ప్లాన్ చేస్తున్నారు. అయితే అది క్వశ్చన్ ఏంటంటే ప్లానింగ్ వరకు బాగానే ఉంది, ఇంప్లిమెంటేషన్ అనేది కొద్దిగా డిలే అవుతున్నట్టుంది. దానికి అనేక రకమైన ఛాలెంజెస్ ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్లో మనకి హైదరాబాద్లో పెద్ద గిఫ్ట్ ఏంటంటే ఓఆర్ఆర్ అండ్ RRR. RRR రెడీ అయితే మాత్రం హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి. 4 సస్టైనబుల్ సిటీ డెవలప్ అయితే హైదరాబాద్ రూపురేఖలు. ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ టాప్లో ఉంది రియల్ ఎస్టేట్లో. ఈ రెండు కనుక RRR ఓపెన్ అయ్యి
ఫోర్త్ సిటీ కానీ వస్తుందంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లివింగ్ సిటీ అయిపోతుంది. 30,000 ఎకరాల్లో వస్తుంది. సో అందుకని ఇన్వెస్టర్స్ కొద్ది పేషెన్స్ ఉండాలి. అన్ని ప్లేస్లో వెస్ట్ జోన్లో వచ్చినట్టు అప్రిషియేషన్ రాదు, బట్ ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ప్లానింగ్ ఇప్పుడు మెట్రో కానీ అట్లా ఐటీ కారిడార్, ఎస్సీ మన ఐటీ కారిడార్, తర్వాత స్కిల్ వర్సిటీ, R&D, మెడికల్, నాన్ పొల్యూటెడ్ కంపెనీస్, అమెజాన్, ఇవన్నీ కూడా ఆల్రెడీ కొన్ని నడుస్తున్నాయి. మిగతా కొన్ని ఫార్మా కంపెనీలు కూడా రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో ఎక్కడ పెట్టుకున్నా మీకు మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ కడతాల్లో అమంగల్ దాకా కూడా వెంచర్స్ వెళ్ళిపోయినాయి. సార్ ఇప్పుడు మనకి RRR వస్తుంది కాబట్టి RRR చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పరంగా మనకి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకోవచ్చు? ఎక్కడైనా బాగుంటుంది. సర్కిల్ మన ఓఆర్ఆర్ అనేది 165 కిలోమీటర్స్, RRR అనేది 340-350 కిలోమీటర్స్. ఈ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అవన్నీ టు బీ డెవలప్డ్ ఏరియాస్. అక్కడ ఎక్కడ పెట్టుకున్నా ఎందుకంటే ఓఆర్ఆర్ ముందు కొనుక్కునే పరిస్థితి లేదు. ఓఆర్ఆర్ ముందు కొనుక్కునే పరిస్థితి లేదు. RRR దాటితే కొద్ది దూరం అవుతుంది. సో గ్రోత్ కారిడార్ అంటారు ఎప్పుడు కూడా. గ్రోత్ కారిడార్ చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్కి RRRకి మధ్యలో ఏ ఏరియా పెట్టుకున్నా 10 సాటిలైట్ టౌన్షిప్లు వస్తున్నాయి, ఫార్మా క్లస్టర్స్ వస్తున్నాయి, ఇండస్ట్రీ జోన్స్ వస్తున్నాయి, SEZs వస్తున్నాయి, ఐటీ పార్క్స్ వస్తున్నాయి, స్కిల్ వర్సిటీ, అట్లా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్స్, అవన్నీ కూడా 4 సస్టైనబుల్ సిటీలో వస్తున్నాయి. తొక్కుగూడలో ఆల్రెడీ ఆదిబట్ల ఉంది, పోచారంలో ఇన్ఫోసిస్ ఉంది. సో ఈ విస్తీర్ణ అనేది కొద్దిగా స్లోగా జరుగుతుంది. బట్ స్లోగా జరగడం అయితే అవుతుంది, బట్ టైం పడుతుంది. వెస్ట్ జోన్ పెరిగినంత ఫాస్ట్ అన్ని జోన్లు పెరగలేవు. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు కూడా ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే. అందుకనే ఇప్పుడు ఫండ్స్ ఎలాగా ఇప్పుడు ఆప్షన్ పెడుతున్నారు. హెచ్ఎండిఏ ల్యాండ్ ఆప్షన్ పెడుతున్నారు. కొన్ని జాగాల్లో బాగా అమ్ముడుపోతుంది, కొన్ని జాగాల్లో అంత అమ్ముడుపోవట్లేదు. కొన్ని అంటే హైలీ ప్రైస్ చేస్తున్నారు. ప్రైస్ అనేది పబ్లిక్ ఈజ్ నాట్, సెంటిమెంట్ అనేది డౌన్ ఉంది రియల్ ఎస్టేట్లో. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఇన్వెస్టర్ ఎవరైనా ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసేటైతే మాలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళని సంప్రదిస్తే మీరు పర్పస్ బట్టి, మీ రిక్వైర్మెంట్, మీ బడ్జెట్ బట్టి, మీ హోల్డింగ్ కెపాసిటీ బట్టి ఏ ప్రాంతంలో కొనుక్కోవాలి, రెసిడెన్షియల్లో కొనుక్కోవాలా, కమర్షియల్లో కొనుక్కోవాలా అనేది మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కొంచెం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు? ఎందుకంటే మనం బయట ఎన్ని మోసాలు జరుగుతున్నాయో మనమైతే చూస్తూ ఉన్నాం కాబట్టి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు? అంటే ఇది పెద్ద సబ్జెక్ట్, మీరు ఇచ్చిన 2 నిమిషాల్లో చెప్పడం కష్టం. బేసిక్గా ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ అడ్వైస్ పెట్టుకోవాలి, లాయర్ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఈసీ తీసుకోవాలి, అట్లనే గవర్నమెంట్ పర్మిషన్ చెక్ చేసుకోవాలి, బిల్డర్ రెప్యుటేషన్ చెక్ చేయాలి, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఎన్ని ప్రాజెక్ట్స్ డెలివరీ చేశారు, కస్టమర్స్ ఏమంటున్నారు, ఇవన్నీ ముఖ్యంగా చెక్ చేసుకుంటే మీకు డెఫినెట్గా మీ పెట్టుబడి అనేది 3 పువ్వులు 6 కాయలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.